నెక్స్ట్ వీక్‌లోని జూలై 28 అండ్ 29న ఫెడ్ మీటింగ్ అయితే జరగబోతున్నది. సో, ఇప్పుడు మళ్ళీ వార్ తిరిగి స్టార్ట్ అవ్వడంతో యూఎస్‌లో కూడా గ్యాస్ ప్రైసెస్ అవి కూడా భయంకరంగా పెరిగిపోయాయి కదా! సో, ఈ ప్రైస్‌లు మళ్ళీ పెరిగినటువంటి ఈ టైంలో ఫెడ్ మీటింగ్ ఏదైతే జరగబోతుందో దీన్ని మార్కెట్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్‌గా భావిస్తుంది. సో, ఈసారి ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది చూడాలి. రీసెంట్‌గానే యూఎస్‌లోని ఇన్ఫ్లేషన్ కొంత కంట్రోల్‌లోకి రావడంతో మార్కెట్ అయితే దాన్ని పాజిటివ్‌గా తీసుకుంది. బట్ స్టిల్ ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ వార్ వలన క్రూడ్ అండ్ గ్యాస్ ప్రైస్‌లు పెరిగిపోతున్నాయి కాబట్టి యూఎస్‌లో ఇన్ఫ్లేషన్ తిరిగి పెరిగేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ఆ ఇన్ఫ్లేషన్ పెరిగిందనుకోండి ఫెడ్ డెఫినెట్‌గా త్వరలోనే రేట్ హైక్స్ కూడా చేయొచ్చు. సో, దాని రిలేటెడ్‌గా మార్కెట్‌లో ఆల్రెడీ కన్సర్న్స్ ఉన్నాయి. సో, ఈసారి ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది చూడాలి. ఒకవేళ ఫెడ్ కనుక ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి త్వరలోనే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతాం అని ఏమైనా స్టేట్మెంట్ కనుక చేసిందనుకోండి డెఫినెట్‌గా అది మార్కెట్ రిలేటెడ్‌గా నెగిటివ్ అవుతుంది. మార్కెట్ రిలేటెడ్‌గానే కాదు ఈవెన్ గోల్డ్ రిలేటెడ్‌గా కూడా అది నెగిటివ్ అవుతుంది కాబట్టి కొంత గోల్డ్‌లో కూడా మనకి వాలటాలిటీ అన్నది కంటిన్యూ అవుతుంది. సో, ఈసారి ఫెడ్ మీటింగ్ అంటే నెక్స్ట్ వీక్‌లో జరగబోయేటువంటి ఈ ఫెడ్ మీటింగ్ గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ కూడా ఇంపార్టెంట్. చూడాలి ఫెడ్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్‌గా ఎటువంటి అనౌన్స్‌మెంట్ వస్తది అండ్ అలాగే వాళ్ళ ఎకానమీ రిలేటెడ్‌గా ఇన్ఫ్లేషన్ రిలేటెడ్‌గా ఫెడ్ నుంచి ఎటువంటి ప్రొజెక్షన్స్ వస్తాయన్నది మనం చూడవలసి ఉన్నది.